నువ్వు వస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది. నిన్న జరిగిన దానికి ఐఎమ్ సారీ సంజు. రాత్రంతా నిద్ర పట్టలేదు. చాలాసేపు ఆలోచించాను. కొన్ని విషయాలు నీతో డిస్కస్ చేసి ఒక నిర్ణయం తీసుకుందామని వచ్చాను. నిర్ణయమా? అవును సంజు, నీకు చాలా విషయాలు చెప్పాలనుంది, ఎన్నో మాట్లాడాలనుంది. బట్ ఎలా స్టార్ట్ చేయాలో తెలియడం లేదు. నాకు చెప్పడానికి ఆలోచిస్తావేంటి అది? నువ్వేం చెప్పాలనుకున్నావో, నీ మనసులో ఏముందో అంతా ఓపెన్గా చెప్పు. నేను అసలు ఏమనుకోను. ఎందుకంటే మొన్న నువ్వు నాతో మాట్లాడిన తీరు, ప్రవర్తించిన విధానం నా తప్పేంటో నాకు తెలిసేలా చేశాయి. నిజం తెలుసుకున్నాను. చెప్పు, పర్లేదు. సంజు, అసలు నువ్వు నాకెప్పటి నుంచో పరిచయం? అదేంటి అలా అడిగా? ఐ మీన్, చిన్నప్పటి నుంచి నువ్వు, నేను, అరవింద్ అన్నయ్య కలిసి పెరిగాం. నా లైఫ్లో మా అన్నయ్య తర్వాత నాకు ఫస్ట్ ఫ్రెండ్ నువ్వే. చాలా పర్సనల్ విషయాలు మన ఇద్దరం షేర్ చేసుకునేవాళ్ళం. మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అని కూడా తేడా లేకుండా పెరిగాం. మైండ్లో మన ఇద్దరి మధ్యన ఎలాంటి ఆలోచనలు, డిస్టర్బెన్స్లు లేకుండా చాలా హ్యాపీగా ఉన్నాం. ఇదంతా ఇప్పుడెందుకు చెప్తున్నావా? అది చెప్పాలనిపించింది సంజు. గతం తాలూకా జ్ఞాపకాలు నీతో షేర్ చేసుకోవాలనిపించింది. అన్నయ్య చనిపోవడంతో నేను, సీతమ్మ, నాన్న బాగా డిస్టర్బ్ అయ్యాం. అఫ్కోర్స్ మాతో పాటు మీరు కూడా డిస్టర్బ్ అయ్యారు. మనందరి జీవితాల్లో ఏదో తెలియని బాధ, లోటు. అందరికీ సంతోషం కరువైంది. దానికి తోడు నా పెళ్లి వల్ల మన మధ్యన డిస్టర్బెన్సెస్ వచ్చాయి. నా వల్ల నువ్వెంత బాధపడ్డావో నేను అర్థం చేసుకోగలను సంజు. నువ్వు అలా బిహేవ్ చేయడానికి నేనే కారణం అని కూడా నాకు తెలుసు. క్షమాపణతో జరిగిన గతం కూడా తిరిగి రాదు. పడిన బాధ మాసిపోదు. ఏమైందిరా నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? చెప్పాను కదా, చేసిన తప్పు ఒప్పుకోకపోవచ్చు, కానీ చెప్పుకుంటే గుండెల్లోని భారం కొంచెమైనా తగ్గుతుందని చెప్తున్నాను సంజు. నేను కూడా మీతో చాలా దారుణంగా బిహేవ్ చేశాను. అలా చేయకుండా ఉండాల్సిందే. సరే, అది వదిలే. నేను నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పాది. అది మనిద్దరి జీవితానికి సంబంధించిన విషయం. పర్వాలేదు, చెప్పాది. మనిద్దరం ఎప్పుడూ కలిసే ఉండాలన్న దాని గురించి నువ్వెన్నిసార్లు నన్ను అడిగినా నేను మాట్లాడలేదు. దాని గురించే ఇప్పుడు మాట్లాడాలి సంజు. ఆది వెళ్ళి చాలాసేపు అవుతుంది, ఇంకా రాలేదు.
పవి, ఇక్కడేం చేస్తున్నావు? వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఈ టైంలో పడుకున్న నిద్ర రావట్లేదు, అందుకే కాసేపు ఇక్కడ కూర్చుందామని వచ్చాను. ఓ అలాగా, సరే ఉండు, ఏమైనా జ్యూస్ తీసుకొస్తాను. సీతమ్మ, ఏంటి పవి? అది ఆది వచ్చాడా? తెలీదు పవి, నేనంత అబ్జర్వ్ చేయలేదు. ఇంకా రాలేదనుకుంటాను. ఇంకా రాలేదు సీతమ్మ. ఇప్పుడేగా ఆది వచ్చాడని అడిగావు, మళ్ళీ రాలేదని నువ్వే చెప్తున్నావు. అంటే నీకు తెలిసే నన్ను అడిగావా? ఆ, అంటే ఆది రావడం నేనైతే చూడలేదు, నువ్వేమైనా చూసావేమోనని అడిగాను. వస్తాడులే పవి. అంటే సీతమ్మ, ఆది వెళ్ళి చాలాసేపు అయింది కదా. అవునా? అవును సీతమ్మ, ఇప్పటికి 2 గంటలు దాటింది, ఇంకా రాలేదేంటా అని. సంజుని కలిసి మాట్లాడొస్తానని చెప్పెళ్ళాడు కదా, వచ్చేస్తాడులే. అది కాదు సీతమ్మ, నువ్వు ఒకసారి ఫోన్ చేసి ఎందుకు లేట్ అయిందోనని కనుక్కుంటే బెటరేమో. అవును, నువ్వెందుకంత టెన్షన్ పడుతున్నావు? రాజశేఖర్ అంకుల్ గురించి నీకు తెలిసిందే కదా సీతమ్మ.